विधायक पवार रामाराव पटेल ने कहा कि 100 करोड़ रुपए की लागत से बनी ब्रह्मणगाम लिफ्ट सिंचाई योजना पिछले 10 वर्षों में निर्वाचन क्षेत्र प्रशिक्षकों के कारण किसानों के लिए अभिशाप बन गई। वह मुधोल मंडल के ब्रह्मणगाम गांव में ग्राम पंचायत भवन कार्यालय और विभिन्न विकास कार्यों के उद्घाटन के अवसर पर जिला प्रभारी मंत्री सिथक्का द्वारा आयोजित कार्यक्रम में बोल रहे थे। उन्होंने कहा कि पूर्व विधायक नारायण राव पटेल के कार्यकाल में धनराशि स्वीकृत की गई थी, लेकिन इसकी शुरुआत वेणुगोपालचारी के कार्यकाल में हुई और शासकों की लापरवाही के कारण अगले 10 वर्षों तक किसानों को सिंचाई के लिए एक बूंद भी पानी नहीं मिला। उन्होंने कहा कि 4800 एकड़ भूमि को सिंचाई का पानी उपलब्ध कराने के उद्देश्य से स्थापित की गई लिफ्ट सिंचाई योजना अपने उद्देश्य हासिल नहीं कर पाई। उन्होंने कहा कि ट्रांसफार्मरों व उपकरणों की कीमतों में वृद्धि संबंधित अधिकारियों व शासकों के लापरवाही रवैये को दर्शाती है। इस अवसर पर उन्होंने विधानसभा में इस मुद्दे पर बार बार बोलने के कारण सिंचाई मंत्री उत्तम कुमार रेड्डी को 4 करोड़ 40 लाख रुपए की धनराशि प्रदान करने के लिए सरकार को धन्यवाद दिया। उन्होंने कहा कि कार्य पूरा हो जाने पर लिफ्ट सिंचाई योजना के कारण यहां का क्षेत्र हरियाली से भरपूर हो जाएगा। उन्होंने कहा कि पिछली सरकार पिछले 10 वर्षों में गोदावरी के जल का उपयोग करने में विफल रही, जो कि इसके उद्गम स्थल पर स्थित है। उन्होंने निर्वाचन क्षेत्र में सड़कों के निर्माण के लिए धन आवंटित करने के लिए मंत्री सिथक्का को धन्यवाद दिया। इसी तरह उन्होंने इंदिरा योजना में अनियमितताओं का आरोप लगाया और मांग की है कि गरीबों को मकान आवंटित किए जाए। उन्होंने कहा कि मंत्री और विधायक होने के नाते यह हमारी जिम्मेदारी कि हम यह सुनिश्चित करें कि सरकार का लाभ वास्तविक गरीबों तक पहुंचे। जिला प्रभारी मंत्री सिथक्का ने इस संबंध में सकारात्मक प्रतिक्रिया दी। यदि इंदिरा ने अनियमितताएं हो तो जिला कलेक्टर और MDPO में शिकायत दर्ज कराई जानी चाहिए। ప్రజా శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే తానాపూర్ గారికి, మన MC చైర్మన్ గారికి, SP గారికి, JC గారికి, ఇక్కడ వచ్చేసిన అందరూ ఆఫీసర్స్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన ముదోల్ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఆధ్వర్యంలో చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎప్పుడైనా మేము ఇక్కడ వచ్చిన ప్రజా ఏదో కోరితే మీరు డెఫినెట్ గా అది ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా మనకి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇందిరమ్మ ఇల్లు 3500 కేటాయించడం జరిగింది. మన ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కమిటీ ద్వారా వెరిఫికేషన్ చేయడం అవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్ లో జరిగింది. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము, మన వెరిఫికేషన్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము. సో ఎట్లా మనకి వెరిఫికేషన్ ఉంటే అట్లా మనం ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాము. సో ఇన్ని ఫస్ట్ గౌరవ ఎమ్మెల్యే గారికి మాట్లాడాలని కోరుతున్నాను. తర్వాత చేసి ఇవాళ మనము 20 కోట్లతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు వస్తుంటే కూడా నేను కూడా చూడడం జరిగింది. చాలా ఊర్లలో రోడ్లు రిపేర్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని రోడ్లు కావాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా ఇస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మొత్తం NRHS గానీ, తర్వాత SC డిపార్ట్మెంట్ నుంచి గానీ 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం CC రోడ్లకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ కూడా అక్కడ రాజకీయ నాయకులు గానీ, ప్రజలు గానీ CC రోడ్ అంటే 20 సంవత్సరాలు ఉండాలి. అట్లా అధికారులు కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీగా పని చేయించుకోవాలి. వెంటనే పోతే మళ్ళీ 3 రోజులకే పోసేది కాదు CC రోడ్. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా కొంత మంచిగా ఉండాలి అని అనుకుంటాం. బురదతోటి ఇంట్లోకి వస్తే మరి ఇల్లంతా బురద అవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరు కూడా అసెంబ్లీలో నాతో పాటు ఉన్నారు. పదే బ్రహ్మణగాం లిఫ్ట్ ఇరిగేషన్ నాకు కావాలి. 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉంది, గౌరవనీయులు నారాయణ పటేల్ గారు ఉన్నప్పుడు అది శాంక్షన్ అయింది. మన వేణుగోపాల్చారి శాసనసభ్యులు ఉన్నప్పుడు అది మన ఫౌండేషన్ ఇష్టం పెట్టడం జరిగింది. 2016లో పాత గవర్నమెంట్ లో ఈ శాంక్షన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా నీయకుండా ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉంది అది మూతపడిపోయింది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ, పాత ప్రభుత్వంలో కానీ, మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్థాపన చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలు కాలేదు. నేను పదే అసెంబ్లీలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. సార్ 100 కోట్లు ఖర్చు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం అయిపోయి ఏదైతే పైప్ లైనింగ్ చేస్తుందో అది మొత్తం లీకేజ్ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ సామాన్లు మొత్తం దొంగతనం అయిపోయింది.
దానికి 4-5 కోట్లు అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఫౌంటైన్ ఇవ్వాలా. ఎందుకంటే 4,800 ఎకరానికి ఈ మా నియోజకవర్గంలో మురుగు నియోజకవర్గంలో బ్రహ్మేశ్వర ఇరిగేషన్ సాగునీరు వస్తుంది. మా రైతు సోదరులు 2 పంటలు ఆనందంగా పంట పెడతారని పదే చెప్పిన తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ఇష్టమే శాంక్షన్ చేసి 4,40,00,000 రూపాయలతో మీటింగ్ లో ఏదైతే వాళ్ళ కమిటీ